రాచోటి సుధాకరయ్యకు 78వ జన్మదిన శుభాకాంక్షలు. కర్నూలు జిల్లా ఆదోని ప్రముఖ వ్యాపారవేత్త మహాయోగి లక్ష్మమ్మవ్వ దేవస్థాన ధర్మకర్తల్లో ఒకరైన రాచోటి సుధాకరయ్యకు నగర పుర ప్రముఖులు కుటుంబ సభ్యులతో 78వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. నిగర్వి, నిస్వార్థపరుడు, పేదల పెన్నిది, నిత్యం దైవనామ స్మరణీయుడు, దాన ధర్మాల్లో కలియుగ కర్ణుడు, పేద ధనిక అనే భేదం లేక అతి సామాన్యుని సైతం హక్కును చేర్చుకునే గొప్ప మనసున్న తత్వశాలి. ఎదిగే కొద్దీ వదగమని ఆ పదాన్ని బహుశా ఈయన్ను చూసి రాసుంటారేమో అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ బ్రదర్కు అనేక నమస్కారాలు. మాకు అవకాశం ఇచ్చినటువంటి మాకు సన్మానం జరిగింది మీ అందరి తరఫున. నాకు అదే సంతోషము. 77 పోయి 78 పడింది. ఈ పొద్దు నిన్నటి వరకు 77 ఉండింది, ఈ పొద్దు 78 పడింది. దాని నుంచి మనం అందరూ షేర్ చేసుకున్నట్టు ఉంటుంది. ఒక ముఖ్యమైన పాత్ర ఏమంటే దీనిలో మేము కలిపింది నా బర్త్డే సెకండరీ. యాక్చువల్లీ ప్రిఫరబుల్ ఈజ్ మన గురువు అయినటువంటి కాసిం సార్, బండి మహమ్మద్ కాసిం సార్ చాలా హెల్ప్ చేశారు మన అథ్లీట్ అసోసియేషన్కు డెవలప్ కావడానికి. మహిళా విభాగం అని పెట్టి నేను అంటే మహిళా విభాగం చేస్తామని అని చెప్పి మహిళా విభాగం కూడా చేసినారు. దానివల్ల వాళ్ళు అనేక ఫ్రీడమ్ ఫీల్ అయ్యి అందరూ కలిసినారు, ఐకమత్యం పెరిగింది వాళ్ళ దానిలో కూడా. దీన్ని మనం తీసుకొని ఎగ్జాంపుల్గా తీసుకొని మన ఇది ఒక అవకాశము. వాళ్ళు 10/5/2020 సాయంకాలం 6:45 కాలం అయిపోయినారు కసీం సార్. ఈ 5 సంవత్సరాలుగా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీళ్ళు కానీ అంత ఆత్మీయతతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ అమ్మాయికి ఫరానా ముస్కాన్కు టెన్నిస్ నేర్పించి, టెన్నిస్ రాత్రి పౌలు వాళ్ళు అంత కష్టపడి ఢిల్లీకి పోయినారు. ఒకసారి ఢిల్లీకి పోయి ఎయిర్పోర్ట్లో వెంకటేశ్వరయ్యకు చూస్తున్నామంటే ఫోన్ చేశారు. ఫోన్ చేసి చెప్పినారు వెంకటేశ్వరయ్య వచ్చినారు అండ్ వెంకటేశ్వరయ్యతో మాట్లాడండి అప్ప, మాట్లాడండి అంటే పోయి మాట్లాడినారు. మా వెంకటేశ్వరయ్య గారు ఏం చెప్పినారు, ఆదోని నుంచి టెన్నిస్ ఆడడానికి ఢిల్లీకి వచ్చినారా అన్నాడు. అంత ఎంకరేజ్మెంట్ అయింది స్పోర్ట్స్లో, అంత ఎంకరేజ్మెంట్. అదే పాప ముస్కాన్ది పెళ్లి రోజు ఈ పొద్దు మధ్యాహ్నం ఉంది. మన కనీస ధర్మం వచ్చి వాళ్లకు గ్రీట్ చేసి రావడము మన కనీస కర్తవ్యం. వాళ్ళ తల్లిగారు వచ్చి చెప్పారు అందరికీ